హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ముగిసిన క్యాబినెట్ భేటీ అండి. ఉద్యోగ పెన్షనర్లకు తీసుకున్న కీలక నిర్ణయాలు ఇవే అనైతే అప్డేట్ రావడం జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే తెలంగాణ క్యాబినెట్ సమావేశం కీలక నిర్ణయాలండి. తెలంగాణ క్యాబినెట్ సమావేశం ఇటీవలే ముగిసింది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపైన చర్చించి వాటికి ఆమోదం అయితే తెలిపారు. అయితే వివిధ వర్గాల ప్రజలు, ముఖ్యంగా ఉద్యోగులు, పెన్షనర్లు, ఉపాధ్యాయులు తమ పట్ల ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారా అని కోటి ఆశలతో ఎదురుచూశారు. కానీ ఆశలు నిరాశలుగానైతే మిగిలాయి అని చెప్పాలి క్యాబినెట్ భేటీ ద్వారా. సో, క్యాబినెట్ ఆమోదించిన కీలక నిర్ణయాలు ఏంటని ఒకసారి చూద్దాము. ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికల పోటీకి ఇద్దరు పిల్లల రూల్స్ ఎత్తివేత ఆమోదము. అంటే ఇద్దరికి మించి సంతానం ఉన్న వాళ్ళు కూడా ఎన్నికల్లో పోటీ అనేది చేయవచ్చు. ఇక హైదరాబాద్లో మెట్రో రైల్ రెండవ దశ విస్తరణ ప్రక్రియను కూడా వేగవంతం చేసేందుకు ఒక కమిటీ ఏర్పాటు. ఇక పకడ్బందీగా ధాన్యం కొనుగోలు చర్యలు, తర్వాత హెచ్ఏఎం హైబ్రిడ్ యాన్యుటీ మోడల్లో 5566 కిలోమీటర్లు అంటే 5566 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్. రైతులకు 500 బోనస్ కూడా ప్రకటించారు. ఇక రాష్ట్రంలో కొత్తగా 3 అగ్రికల్చర్ కాలేజీలను ఏర్పాటుకు ఆమోదము. రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా డిసెంబర్ 1వ తేదీ నుంచి 9వ తేదీ వరకు ప్రజాపాలన విజయోత్సవాలకు ఆమోదం. ఇక జూలూరుపాడులో మార్కెట్ యార్డుకు 10 ఎకరాల భూమి కేటాయింపు. తర్వాత ఇప్పుడున్న చోటనే నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయానికి 7 ఎకరాల భూమి కేటాయింపు. తర్వాత ప్యారడైజ్ జంక్షన్ నుంచి షామీర్పేట్ ఓఆర్ఆర్ వరకు కూడా, మరియు ప్యారడైజ్ జంక్షన్ నుంచి డైరీ ఫామ్ వరకు ఎలివేటర్ కారిడార్ నిర్మాణానికి ఆమోదము. కృష్ణా వికారాబాద్ బ్రాడ్గేజ్ రైలు నిర్మాణానికి సంబంధించి 8.45 హెక్టార్స్ భూసేకరణకు అయ్యే ఖర్చు 438 కోట్లు. ఈ వ్యయాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరించేందుకు అంగీకరించింది. ఇవే అండి నిర్ణయాలు. మరి ఈ విధంగా క్యాబినెట్లో వేల కోట్ల రూపాయల విలువైనటువంటి బిల్లులకు ఆమోద ముద్ర వేసింది. ఉద్యోగుల పెన్షన్ల డిమాండ్స్కి నిరీక్షణ అంటే గతంలో దాదాపు 10,000 కోట్ల పెండింగ్ బిల్లులు ఉన్నాయని, నెలకు 700 కోట్ల చొప్పున చెల్లింపులు చేస్తాము. ఈ మేరకు ఒక సంవత్సరంలో ఇవన్నీ క్లియర్ అయిపోతాయి అని చెప్పేసి క్యాబినెట్ సబ్ కమిటీ హామీ అయితే ఇచ్చింది. ఈ మేరకు ఉద్యోగ సంఘాలతో జరిగినటువంటి చర్చలు సఫలమయ్యాయని, ఉద్యోగుల డిమాండ్లను పరిశీలిస్తామని ప్రభుత్వం రాతపూర్వకంగా కూడా హామీ ఇచ్చింది. సో, దీంతో ఉద్యోగులు బస్సు యాత్ర, చలో హైదరాబాద్ వంటి ఉద్యమ కార్యాచరణను వాయిదా వేసుకున్నారు. అయితే ఈ క్యాబినెట్ సమావేశంలో ఉద్యోగులకు సంబంధించి ఎలాంటి సానుకూల నిర్ణయం రాలేదు. ఉద్యోగుల పెండింగ్ బిల్లులు సరిగ్గా విడుదల కాలం లేదు. 5 డిఏలు పెండింగ్లో ఉన్నాయి. మరో డిఏ కూడా 5 నెలల్లో పూర్తి కావస్తోంది. సో, పిఆర్సీ కమిషన్ రిపోర్టు తెప్పించుకోవటం లేదు ఇంకా. గత నెలలో జరిగిన చర్చల్లో సఫలమయ్యాయని చెప్పినప్పటికీ కూడా ఏం సఫలమయ్యాయో అర్థం కాని పరిస్థితుల్లో ఉద్యోగులు ఉన్నారు. ఉద్యోగ జేఏసీ వెంటనే అత్యవసర సమావేశం ఏర్పాటు చేసుకొని భవిష్యత్ కార్యాచరణ ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు. సో, ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తే తప్ప డిఏలు ఇచ్చే అవకాశం లేదని భావిస్తున్నారు. ఇక రిటైర్ ఉద్యోగుల సమస్యలు. రిటైర్ ఉద్యోగులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
వారి సమస్యలు వినటం లేదు, బెనిఫిట్స్ ఇవ్వటం లేదు. పీఆర్సీలో ఆలస్యంపై నిరసన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసమైతే ఎదురు చూస్తూ ఉన్నారు. సో మొత్తానికి 2021లో రిటైర్ కావాల్సిన వారికి పొడిగింపు 3 ఏళ్ళు పొడిగించి వారికి రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా అందజేయాల్సిన అవసరం అయితే ఉంది. సో పెండింగ్ రీఎంబర్స్మెంట్ నిధులు వీటిని వెంటనే విడుదల చేయాలి. ఈహెచ్ఎస్ నిధులు గతంలో మాదిరిగానే ఈహెచ్ఎస్ నిధులు విడుదల చేసి అత్యవసర పరిస్థితుల్లో కార్పొరేట్ వైద్యం అందించాలి. రిటైర్మెంట్ రోజే అన్ని బెనిఫిట్స్, రిటైర్ అయిన రోజే గ్రాట్యుటీతో పాటు అన్ని బెనిఫిట్స్ కూడా ఇచ్చేలాగా చర్యలు తీసుకోవాలని రిటైర్డ్ ఎంప్లాయీస్ యూనియన్ అయితే డిమాండ్ చేస్తోంది. తదుపరి ఆశలు అక్టోబర్ 23 క్యాబినెట్ సమావేశం. ఈ క్యాబినెట్ సమావేశంలో ఉద్యోగ పెన్షనర్స్కి, ఉపాధ్యాయులకి ఎలాంటి నిర్ణయాలు తీసుకోకపోవడంతో ప్రభుత్వం మాటలను నమ్మి ఉద్యమ కార్యాచరణను విరమించుకున్న ఉద్యోగ సంఘాలు నిరాశలో ఉన్నాయి. అయితే అక్టోబర్ 23న మరో తెలంగాణ క్యాబినెట్ సమావేశం జరగనుంది. కనీసం ఆ సమావేశంలో అయినా ఉద్యోగులకు సంబంధించినటువంటి కీలక నిర్ణయాలు తీసుకోవాలని అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. తెలంగాణ రైజింగ్ 2047 పేరుతో $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థతో ఎదిగే దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ఈ మహత్తర లక్ష్యాన్ని సాధించడంలో ఉద్యోగులు కీలక పాత్ర పోషిస్తారు. కాబట్టి ఉద్యోగులు వారి కుటుంబాల బాధ్యతను ప్రభుత్వం విస్మరించకూడదు. అక్టోబర్ 23 నాటి క్యాబినెట్ సమావేశంలో ఉద్యోగులకు వారి డిమాండ్స్ని తప్పక పరిష్కరిస్తారని అయితే ఆశిద్దాము.